వంశీరామ్ పెద్ద స్కామ్, హైడ్రాకు ఫిర్యాదు చేశా కానీ వంశీరామ్ మ్యాన్హట్టన్ ప్రాజెక్టు అతిపెద్ద స్కామ్, ప్రాజెక్టు చెరువు బఫర్లో ఉంది, అసెంబ్లీ 0 ఓవర్లో ప్రశ్నిస్తా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. సో ఆయన ఈ మధ్య కొంత ఈ కొండకల్ తాండాలో ఆ విక్రమ్ రెడ్డి పొంగులేటి ఈ దాని మీద గట్టిగా మాట్లాడుతున్నాడు. అండ్ దాంతోపాటుగా ఈ వంశీరామ్ బిల్డర్స్ మ్యాన్హట్టన్ అనే పేరుతో వీళ్ళు ఒక పెద్ద వెంచర్ ఒకటి స్టార్ట్ చేశారు. ఇది పెద్ద స్కామ్ అంటున్నాడు అనిరుద్ రెడ్డి. హైడ్రా కూడా కంప్లైంట్ చేసిండట. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఏ ఫిర్యాదు నాకు రాలే, వంశీరామ్ ప్రాజెక్టు విషయంలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదు, ప్రజావాణిలో ఇస్తున్న ఫిర్యాదులకు హైడ్రా రిసిప్ట్లు ఇస్తున్నదని తెలిపారు. హైడ్రా అట ప్రజావాణిలో కంప్లైంట్ చేస్తే దానికి రిసిప్ట్లు ఇస్తున్నదట. రిసిప్ట్లు ఏం చేసుకోవాలి? ఇప్పుడు ఆయన ఇచ్చిన ఫిర్యాదు రాలేదు. వచ్చిన ఫిర్యాదులు ఏం చేసిరండి మీరు? వచ్చిన ఫిర్యాదులు మీరు పరిష్కరించినవేంది? అమీన్పూర్లోంచి పటాన్చెరు నుంచి ఇంకా చాలా ప్రాంతాల నుంచి ఎన్నో రిక్వెస్ట్లు వచ్చినాయి. మేము మీకు మీడియా గ్రూప్లో ఫలానా చెరువులో నిట్ట నిలువున నార్సింగి 2 చెరువులో వాడు ఫినిక్స్ అనే కంపెనీ వాడు కడుతున్నాడు అంటే అదొక్కటే చెరువు ఎందుకని మీరు మాట్లాడతారు. మీరు ఇప్పుడు మీకు కంప్లైంట్ రావడం వల్ల మీకు దానివల్ల ఏమైనా పెద్ద ఉపయోగం ఉందా? ఈ ప్రజలకి ఏదన్నా జరుగుతుందని ఫోన్ చేద్దాం లైవ్లో అనిరుద్ రెడ్డికి. మీరు కాల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం కవరేజ్ ఏరియా లేడటగా. లాటరీ గెలిచారు, ఇన్స్టెంట్ లోన్స్ ఇస్తాము, ఇంట్లో ఉండి డబ్బులు సంపాదించండి. ఇలా వేగంగా డబ్బు సంపాదించడం గురించి సోషల్ మీడియా యాడ్స్ లేదా ఫోన్ కాల్స్ ద్వారా మిమ్మల్ని ఎవరైనా సంప్రదిస్తే అది సైబర్ నేరగాళ్ల పన్నాగం కావచ్చు. వారి వలలో పడకండి. ఇలాంటి సంఘటనలను వెంటనే నేషనల్ సైబర్ హెల్ప్ లైన్ 1930కి రిపోర్ట్ చేయండి. ప్రజా ప్రయోజనార్థం జారీ చేసిన వారు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. ఇది కాజాగూడ చెరువు దగ్గర కడుతున్నారు. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది, చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. మరి ఇందులో ఇంత పెద్ద స్కాము, మరి గవర్నమెంట్ మారిన తర్వాత కూడా వీడు అరాచకం ఏంది ఇంత ఘోరంగా ఉన్నది? సొంత కాంగ్రెస్ అధికార పార్టీ ఎమ్మెల్యే అంటుండే ఇది అతిపెద్ద స్కామ్ అని. మరి తక్షణమే దీన్ని 22A కింద నిషేధ జాబితాలో పెట్టి ఆ ప్రాజెక్ట్ని ఆపండి. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నిత్యం హాట్ కామెంట్స్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నారు. గతంలో తిరుమలలో ప్రోటోకాల్ లభించలేదని, తర్వాత తెలంగాణ రెవెన్యూ శాఖ పనితీరు సక్రమంగా లేదని తదితర కాంట్రవర్సీ కమెంట్స్ చేయగా ఇప్పుడు హైడ్రాపై విమర్శలు చేశారు. అవినీతికి పాల్పడుతున్న సంస్థలపైన ఫిర్యాదు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతున్న కార్యాలయాలు అందుకు సంబంధించిన అక్నాలజ్మెంట్ ఇవ్వాల్సి ఉంటుందని వివరించారు. కానీ హైడ్రా తనకు రిసిప్ట్ కూడా ఇవ్వట్లేదని నేరుగానే ప్రకటించారు. ఓ సంస్థపైన తాను ఫిర్యాదు చేస్తే పట్టింపు లేనట్టుగా హైడ్రా వ్యవహరిస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యే పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అంటూ కొందరు అవాక్కవుతున్నారు. ఇదే అంశంపై తాను సాక్షాత్తు అసెంబ్లీలోనే తేల్చుకుంటానని నొక్కి చెప్పారు. 0 ఓవర్లో ప్రస్తావిస్తానన్నారు. అందరి ముందే తేల్చుకుంటానని సవాల్ చేయడం ఆసక్తికరంగా మారింది. దేని మీద అంటే హైదరాబాద్లోని కాజాగూడ చెరువు దగ్గర 1000 కోట్లతో వంశీరామ్ బిల్డర్స్ అనే సంస్థ పెద్ద ప్రాజెక్ట్ చేపడుతోంది. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ సంస్థ వెనుక కేటీఆర్ ఉన్నారని ఆరోపించారు. ఆయన హస్తంతోనే వంశీరామ్ బిల్డర్స్ ఆ ప్రాజెక్ట్ నిర్మాణాలను చేపట్టింది. బీఆర్ఎస్ సమయంలోనే ఆ సంస్థకు అనుమతులు వచ్చినాయి. సంపూర్ణంగా చెరువు ఉన్న దగ్గర ఈ భారీ స్థాయిలో ప్రాజెక్ట్ ఎలా నిర్మిస్తారు అంటూ ప్రశ్నించారు. అక్కడే పర్మిషన్ ఇవ్వడంలో మతలబు ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై తాను హైడ్రాకు ఫిర్యాదు చేశా, కానీ ఇందుకు సంబంధించిన అక్నాలజ్మెంట్ను ఇవ్వడం లేదని తెలిపారు. ప్రైవేట్ సంస్థపై ఫిర్యాదు చేస్తే ఆఫీసర్లు ఎందుకు స్పందించడం లేదని మండిపడ్డారు. హైడ్రా టార్గెట్ కూడా చెరువులు కాపాడమే కదా అంటూ గుర్తు చేశారు. కానీ వంశీరామ్ బిల్డర్స్ విషయంలో హైడ్రా ఎందుకు మౌనంగా ఉందో అర్థం కావట్లే. అన్ని ఆధారాలు సభ ముందు ఉంచుతాను. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అతిపెద్ద స్కామ్ వంశీరామ్ బిల్డర్స్ చేపట్టిన మ్యాన్హట్టన్ ప్రాజెక్ట్. టీడీఆర్ కంటే ముందు ఈ స్కామ్ పైన చర్చించాల్సిన అవసరం ఉన్నది. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాలి. కాజాగూడ చెరువుకు అతి దగ్గరలో 15 ఎకరాల స్థలంలో వంశీరామ్ బిల్డర్స్ 8 టవర్స్ రాబోతున్నాయి. 2029 వరకు అందుబాటులోకి తీసుకురావాలని ఈ కంపెనీ లక్ష్యం పెట్టుకున్నది. చెరువుల దగ్గర ఇలాంటి ప్రాజెక్టులు కట్టకూడదనేది ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి వాదన. మంత్రితో తెగలే, మంత్రి పొంగులేటితో సమస్య పరిష్కారం కాలేదని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పేర్కొన్నారు. కానీ అసెంబ్లీలో తాను ఎదురుపడితే సహజంగా మాట్లాడాం, తన సమస్య పైన ఎక్కడా తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా గతంలో ఒక ల్యాండ్ పంచాయతీ విషయంలో మంత్రి పొంగులేటి
ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం జరిగింది. వీళ్ళిద్దరిని కన్విన్స్ చేసేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇన్వాల్వ్ అయ్యారనే వార్తలు వచ్చాయి. ఆ తర్వాత 10 మంది ఎమ్మెల్యేలతో అనిరుద్ రెడ్డి ఒక ప్రత్యేక మీటింగ్ పెట్టి రెవెన్యూ శాఖకు వ్యతిరేకంగా సీఎంకు వివరిద్దామని సూచించినట్టు సమాచారం. ఆయా ఎమ్మెల్యేలంతా రెవెన్యూ శాఖ నుంచి తమకు పనులు జరగడం లేదని, అసంతృప్తితోనే ఉన్నోళ్లే అని గతంలో విస్తృతంగా ప్రచారం జరిగింది. తాజా వ్యాఖ్యల నేపథ్యంలో 0 ఓవర్లో అనిరుద్ రెడ్డి ఏం మాట్లాడతారో అని సొంత పార్టీ నేతల్లో ఉత్కంఠకు దారితీసింది. వంశీరామ్ బిల్డర్స్ని ఏమి చేయరు, ఫినిక్స్ని ఏమి చేయరు, ఇంకేమున్నాయి, వాసవిని ఏం చేయరు, ఇన్కార్ని ఏమి చేయరు, అదిత్రిని ఏం చేయరు, అవంతికని ఏమి చేయరు. ఇవన్నీ కేటీఆర్కి సంబంధించిన బినామీ కంపెనీలు ఇవన్నీ. మరి గవర్నమెంట్ మారింది కదా, రేవంత్ రెడ్డి కదా ఇక్కడ అధికారంలో ఉన్నది, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కదా రెవెన్యూ మినిస్టర్ అని మీకు డౌట్ రావచ్చు. అందరూ ఒకటే, ఆల్ ఆర్ ఈక్వల్, ఆల్ వన్. ఇప్పుడు గతంలో కేటీఆర్ బినామీ కంపెనీలు ఇప్పుడు రేవంత్ రెడ్డికి దగ్గరేని, సింపుల్, అంతే, ఏం లేదు. నేను అడిగిన మరి అనిరుద్ రెడ్డి ఎందుకు మాట్లాడుతున్నాడే, రేవంత్ రెడ్డి టీం వాళ్ళు ఏమంటారంటే, లేదు ఆయన ఏదో 2-3 పనుల కోసం వచ్చినట్టు, ఆయన కొన్ని పనులు కాలేదని ఆయన మాట్లాడుతున్నాడు, ఎన్ని ఫైళ్ళని క్లియర్ చేస్తామని వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను కూడా అనిరుద్ రెడ్డితో మాట్లాడితే ఏ ఫైలు లేదు, ఏమీ లేదు, నేను ఉన్నట్టుగానే మాట్లాడుతున్నా, మా నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున భూ కబ్జాలు ఉన్నాయి, ఇందులో డైరెక్ట్గా పొంగులేటి ఇన్వాల్వ్ అయ్యారన్న ఆరోపణలు ఉన్నాయన్నది ఆయన వర్షన్. 200% పోయిన కేటీఆర్ ఎట్లాగైతే వ్యవహరించిందో ఈసారి ఇక్కడ పొంగులేటి అండ్ బ్యాచ్ రెవెన్యూ మినిస్టర్గా వీళ్ళు అట్లనే వ్యవహరిస్తున్నారు. ఒకటే విషయం చెప్పండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి మార్పు, ఏమో మొత్తం భూములన్నీ వెనక్కి తీసుకొస్తాం, మొత్తం కబ్జాలని, మొత్తం మింగేసిరు అని అన్నారు కదా. ఈ మొత్తానికి సూత్రధార ఎవడు? నవీన్ మిట్టల్ అనే ఒక అధికారి. ఈ నవీన్ మిట్టల్ అనే అధికారిని పక్కన పెట్టాలనా, లేదా డిపార్ట్మెంట్ మార్చాలనా, లేకపోతే అక్కడే పెట్టాలనా? ఇంకా ఆయనకి ప్రమోషన్ ఇచ్చి ధరణి మొత్తం దాన్ని ఆ నిర్వహణ బాధ్యత ఇప్పుడు దాన్ని భూభారతి కింద మార్చారు కదా. పొంగులేటి తర్వాత నవీన్ మిట్టల్గా ఏ ల్యాండ్ ఇష్యూ అయినా నవీన్ మిట్టల్ దగ్గరికి పోవాల్సిందే. మరి ఎందుకు నవీన్ మిట్టల్ని కొట్లాడి అక్కడే పెట్టించుకున్నారు వాళ్ళు? దీనికి రేవంత్ రెడ్డి ఆన్సర్ చేయగలుగుతాడా? రేవంత్ రెడ్డి దగ్గర సమాధానం ఉన్నదా? ఎందుకు నవీన్ మిట్టల్కి కేటీఆర్ చేసిన భూ కబ్జాలు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసుకొని ఏం చేస్తాడు నవీన్ మిట్టల్? రేవంత్ రెడ్డి నవీన్ మిట్టల్ ద్వారా తెలుసుకొని ఏం చేస్తాడు? వాళ్ళని దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తాడు. అదే జరుగుతున్నది ఇప్పుడు. ఒకవేళ వీళ్ళు చిత్తశుద్ధితో పనిచేస్తే నవీన్ మిట్టల్ అక్కడ ఉండడు. ఒకవేళ ఉన్నా నవీన్ మిట్టల్ని ఆధారంగా చేసుకుని ఎక్కడెక్కడ కబ్జాలు ఉన్నాయో వాటి మీద రికవరీ, వాటిని వెనక్కి తీసుకునే ప్రయత్నం చేశాడు. అట్లాంటి ప్రయత్నం 1 ఎకరా కూడా జరిగాయి. ఈ హైడ్రా అన్నది కూడా పెద్ద బోగస్. స్టార్టింగ్లో చాలా గొప్పగా మేము కూడా చెప్పినాం, ప్రజలు కూడా భావించారు ఇది చాలా గొప్ప విషయం అని. ఇప్పుడు ఇది రాను ఒక బోగస్ కంపెనీ కింద మారిపోయింది. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది పెద్ద బోగస్. ఏ అంశం మీద వీళ్ళు మాట్లాడరు, ఏదో అక్కడక్కడ గోడలు కూలగొడుతందుకు, కొత్తగా ఏదైనా జరగకుండా ఉండడానికి ఏమైనా ఉపయోగపడుతుందేమో తప్ప జరిగిన నష్టాన్ని మాత్రం వీళ్ళు వెనక్కి తీసుకురాలేరు. సింపుల్, జరిగిన నష్టాన్ని వెనక్కి తీసుకురాలేరు. ఎక్కడైతే అక్రమంగా కడుతున్న పెద్ద ప్రాజెక్ట్స్, రియల్ ఎస్టేట్ మాఫియా ప్రాజెక్టులని వీళ్ళు ఆపే దమ్ము వీళ్ళకి మొత్తం వసూళ్ళే. సింపుల్గా చెప్పాలంటే మొత్తం వసూళ్ళే, పెద్దల ప్లానింగే. వంశీరామ్ బిల్డర్స్, హైడ్రా, అనిరుద్ రెడ్డి. హైదరాబాద్లోని కాజాగూడలో వంశీరామ్ బిల్డర్స్ చేపట్టిన మ్యాన్ హట్టన్ ప్రాజెక్ట్ అనేది అతిపెద్ద స్కామ్. ఈ ప్రాజెక్టు చెరువు బఫర్ జోన్లో ఉన్నది. దీనిపై హైడ్రాకు ఫిర్యాదు చేస్తే కనీసం రసీదు కూడా ఇవ్వలే. ఈ వ్యవహారంపై అసెంబ్లీ 0 ఓవర్లో ప్రశ్నిస్తా, ఈ 1000 కోట్ల స్కామ్పై అసెంబ్లీలోనే తేల్చుకుంటా. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి 2 రోజుల కిందట అసెంబ్లీలో మీడియా చిట్చాట్లో చేసిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారినాయి. రియల్ ఎస్టేట్ వర్గాలతో పాటు అధికార యంత్రాంగంలో రాజకీయ నేతల మధ్య దీనిపైనే చర్చ జరుగుతున్నది. వంశీరామ్ బిల్డర్స్, హైడ్రా, అనిరుద్ రెడ్డి అసలు ఏం జరిగింది, ఏం జరుగుతున్నది అంటూ ప్రముఖుల మధ్య ఒకటే గుసగుసలు. అసలేమిటి కథ? ఇది నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చింది. నమస్తే తెలంగాణ పేపర్లో ఎవరిది? ఇది కేసీఆర్ కుటుంబానిది పేపర్. వీళ్ళకి ఏమైనా కనీసం నైతిక, అసలు ఈ వంశీరామ్నో, ఫినిక్స్నో, లేకపోతే వాడెవడు అరబిందోని, ఇది హెటిరోని, ఇట్లాంటి రియల్ ఎస్టేట్ కంపెనీలను మొత్తాన్ని, ఫార్మా కంపెనీలు, రియల్ ఎస్టేట్లో నీ కంపెనీలను మొత్తాన్ని ముంచిన దొంగలు ఎవరు? మీరే కదా. 10 సంవత్సరాలుగా రియల్ ఎస్టేట్ మాఫియాని పెంచి పోషించిన దొంగలు మీరే కదా. మీరు పెంచి పోషించారు. ఆనాడు మీరు అధికారంలో ఉన్నారు,
ప్రతిపక్షాలకు కూడా పెన్షన్ల రూపంలో పైసలు పోయినాయి, కాంగ్రెస్కి పోయినాయి, బీజేపీ పోయినాయి. అందుకే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తలేరు. నీకు దమ్ముంటే ఫినిక్స్ కంపెనీ మీద రాయి, నమస్తే తెలంగాణ. నీకు దమ్ముంటే కొండకల్ వెలిమెల తాండాలో పొంగులేటి అండతో ఇవాళ రెచ్చిపోతున్నారు. ఆనాడు కేటీఆర్ అండతో రెచ్చిపోయింది బ్యాచ్. గవర్నమెంట్ మారంగానే ఇటువైపు వచ్చింది. రాయి, వాళ్ళ మీద రాయి, స్టోరీస్ రాయి. ఇప్పుడు ఈ వంశీరామ్ని గత 10 ఏళ్ళుగా పెంచి పోషించినవాడు ఎవడు? నువ్వే కదా, కేటీఆరే కదా. సంచలనంగా మారిన ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఆరోపణలు. 3 ఏళ్ల కింద 27.18 ఎకరాల ప్రభుత్వ భూమికి స్కెచ్. నిషేధిత జాబితా నుంచి ఆ భూమిని తొలగించిన ఒక అధికారి. ఎవడున్నాడు 3 ఏళ్ల కింద అధికారంలో? సిగ్గు లేకుండా నేనేమున్నా అని చెప్పుకుంటున్నాడు. నమస్తే తెలంగాణ పేపర్లో కేటీఆర్ని ఇరికిచ్చింది పేపర్ అడ్డంగా. 3 ఏళ్ల కింద 27.18 ఎకరాల ప్రభుత్వ భూమికి స్కెచ్ చేసిండు. ఎవడు? వంశీరామ్ బిల్డర్స్. ఈ మ్యాన్ హట్టన్ అనే ఈ వెంచర్ నిషేధిత జాబితా 22A కింద ఉన్న భూమిని ఒక అధికారి 22A నుంచి తొలగించిండు. ఎవడు అధికారి? కలెక్టర్ తంబు పెడితేనే దాని నుంచి బయటకు వస్తుంది. ఎవడు కలెక్టరు? ఇది రంగారెడ్డి జిల్లాకే వస్తుంది అనుకుంటా నాకు తెలిసి. అమయ్ కుమార్. అమయ్ కుమార్ ఎవడు? కేటీఆర్ ఎట్లా చెప్తే అట్లింటోడు. ఏడు నుంచి చేసిన అమయ్ కుమారు? జగదీష్ రెడ్డి ఫామ్ హౌస్ ఉంటుంది మద్దూరులో. ఆ మద్దూరు ఫామ్ హౌస్లో ల్యాప్టాప్ పెట్టుకొని కలెక్టర్ ఆఫీస్లో ఒక అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని పెట్టుకొని మొత్తం ఈ నుంచి దందానాటి చేదాడ. ఏ భూమిని ఎటు తిప్పాలా, ఏ భూమి ఎడెక్కియాలా, ఏ భూమిని తొలగించాలా, ఏ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన గత ప్రభుత్వం అట. సీసీఎల్ఏ ఉన్నతాధికారిని రంగంలోకి దింపి ఉత్తర్వులు రద్దు చేసిందట. ఆక్రమణలు తొలగించి స్వాధీనం చేసుకున్న కేసీఆర్ సర్కార్. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్లీ పాత ప్లాన్ అమలుకు పావులు. ముఖ్య నేత సూచనతో రంగంలోకి దిగి చక్కబెట్టిన ఒక మంత్రి. ప్రాజెక్టులో 2.5 లక్షల చదరపు అడుగుల డీల్తో రూట్ క్లియర్. స్థానికులు ఫిర్యాదు చేసిన తేల్చని రెవెన్యూ హైడ్రా అధికారులు. ఎవడు స్వాధీనం చేసుకోలేదు. యాజ్ టీజ్గా ఆనాటి నుంచి ఈనాటి వరకు వాడు అందులో కన్స్ట్రక్షన్స్ చేస్తూనే ఉన్నాడు. ఎవడు స్వాధీనం చేసుకోలేదు ఆ భూమిని. హైదరాబాద్లో అత్యంత విలువైన వెస్ట్ సిటీలో జరుగుతున్న ఒక రియాలిటీ ప్రాజెక్టు గురించి మహబూబ్ నగర్కు చెందిన ఒక ఎమ్మెల్యే ఎందుకు మాట్లాడుతున్నారు? హైకోర్టు తీర్పులు కూడా లెక్క చేయకుండా చెరువుల పరిరక్షణ కోసం కూల్చివేతలకు దిగిన హైడ్రా నిర్దాక్షిణ్యంగా పేదల షెడ్లను, మధ్యతరగతి ఇండ్లను పడగొడుతున్న హైడ్రా, ఏ ఫిర్యాదు లేకున్నా తనంత తానుగా అక్రమాలను పసిగట్టి పంజా విసురుతున్న హైడ్రా, అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే ఫిర్యాదు చేసినా ఎందుకు కార్యరంగంలోకి దూకలేదు? అసలు అనిరుద్ రెడ్డి ఫిర్యాదు చేశారా, లేక ఫిర్యాదు అందినా అందలేదని హైడ్రా చెబుతున్నదా? ఇందులో ఎవరిది నిజం, ఎవరిది అబద్ధం? నేనేమంటున్నా, ఇదే నమస్తే తెలంగాణ పేపర్ని నార్సింగి 2 చెరువులో ఫినిక్స్ అనే కంపెనీ 45 అంతస్తుల్లో ఒక కమర్షియల్ బిల్డింగ్ నిర్మిస్తున్నది. ఆ చెరువు గర్భంలో కడుతున్నది. దమ్ముంటే నీకు ఆ స్టోరీ ప్లే చేయి. కాంగ్రెస్ ప్రభుత్వమా, రేవంత్ రెడ్డి, ఈ చెరువును నువ్వు ఎందుకు కాపాడతలేవని నీకు దమ్ముంటే ఆ ఫినిక్స్ కంపెనీ మీద రాయ్ స్టోరీ. ఇంకా వాడు ఆ చుట్టుపక్కల దాదాపు 200 ఎకరాలకు పైన భూమిని కబ్జా పెట్టాడు. దాని మీద నీకు స్టోరీ రాయనికి దమ్ముంటే ఎందుకు రాయడు? కేటీఆర్ బినామీ కంపెనీ అది. వాసవి విజయ్ కుమార్ అనేట ఆయన ఆడ కోమటికుంట, ఈడ మూసాపేట దగ్గరున్న మైసమ్మకుంట ఈ చెరువులను మొత్తం చెరబట్టి కడుతున్నాడు. రేవంత్ రెడ్డి ఈ చెరువులను ఎందుకు కాపాడతలేవని నీకు దమ్ముంటే నమస్తే తెలంగాణలో కథనం రాయవు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే వర్టెక్స్ అనే కంపెనీ మొత్తం గవర్నమెంట్ భూమి అండ్ చెరువును మొత్తం కబ్జా చేసింది. రాయ్, దాని మీద రాయ్, స్టోరీ రాయ్. ఈ బ్యాచ్ అంతా ఈ పేపర్ బినామీ కంపెనీలే. వీళ్ళేమి గొప్పలు చేస్తున్నారు నేను అంటలేని. వీళ్ళు వాళ్ళు ఒకటే. వాళ్ళు కలిసిపోయి ఈ డ్రామా ఆడుతున్నారు. అంత దొంగలు తయారయ్యారు. తెలంగాణ మొత్తం రియల్ ఎస్టేట్ మాఫియా చేతిలో ఉన్నది. సింపుల్గా చెప్పాలంటే కాంగ్రెస్ చేతిలోనో, ఏ ప్రభుత్వం వస్తే, ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ చేతిలో లేదు. రియల్ ఎస్టేట్, ఫార్మా మాఫియా చేతిలో తెలంగాణ ఉన్నది. చూడండి మీరు, అదే నడుస్తున్నది. మరి హైడ్రా రంగనాథ్ ఏం చేస్తున్నాడు? మరి నీ కంప్లైంట్ ఇచ్చినా ఎందుకు రిసీట్ ఇస్తలేరు? కూలగొడతారు గోడలు, షెడ్లు, ఆడబోయి ఈడబోయి.